ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని జీవవాక్యం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేసెను. Colossians chapter 1 verse 13. He has delivered us from the domain of darkness and transferred us to the kingdom of his beloved son. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు తండ్రి అయిన దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. అంధకారంలో ఉన్న నిన్ను తండ్రి అయిన దేవుడు వెలుగులోనికి తీసుకురావాలంటే ముందుగా నీ పాపములు క్షమించబడాలి. లేకపోతే దేవుని రాజ్యంలోనికి, వెలుగు రాజ్యంలోనికి నీవు రాలేవు, దేవునితో నడవలేవు. లోకంలోని ప్రజలందరూ అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో జీవిస్తున్నారు. అంధకార సంబంధమైన చీకటి రాజ్యం అంటే అసూయ, ద్వేషం, కోపం, మోహం, సొంత అతిశయం, అపవిత్రత, చెడ్డ మాటలు, ఎదుట వారిని తీర్పు తీర్చే గుణం, సోమరితనం, అబద్ధములాడుట, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు, నరహత్య, దుర్యాలోచనలు యోచించే మనస్సు, కీడు చేటుకు త్వరపడి పరుగెత్తే పాదములు, అబద్ధ సాక్షి, కఠినమైన మాట, దురాశ, మోసం, ఇవన్నీ హృదయంలో పెట్టుకొని మోస్తున్నారు. అంటే సాతాను రాజ్యమైన అంధకార సంబంధమైన అధికారం క్రింద జీవిస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్, ఇటువంటి అంధకార సంబంధమైన అధికారంలో నీవు జీవిస్తున్నావా? నిన్ను ఇటువంటి చీకటి రాజ్యం నుండి నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధువులు ఎవ్వరూ విడిపించలేరు. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నిన్ను విడిపించగలరు. ద వన్ అండ్ ఓన్లీ గాడ్ హూ కెన్ రిడీమర్ ఫ్రమ్ యువర్ సిన్స్ ఈజ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య కల్వరి శిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి ప్రేమను చూపెట్టాడు. అంధకార సంబంధమైన సాతాను రాజ్యాన్ని జయించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు యేసయ్య నీకు గొప్ప అవకాశం ఇస్తున్నాడు. నిన్ను అంధకార సంబంధమైన రాజ్యం నుండి వెలుగు సంబంధమైన రాజ్యంలోనికి ఆహ్వానిస్తున్నాడు. టుడే గాడ్ ఈజ్ వెల్కమింగ్ యూ ఇంటూ హిస్ కింగ్డమ్. ఈ రోజు నీవు ఒక నిర్ణయం తీసుకొని అంధకార సంబంధమైన చీకటి రాజ్యాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధమైన యేసయ్య రాజ్యంలోనికి నీవు రావాలని, నిత్య జీవ రాజ్యానికి వారసుడిగా, వారసురాలిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మై డియర్ ఫ్రెండ్, టుడే టేక్ ఎ స్ట్రాంగ్ డెసిషన్ నాట్ టు ఎంటర్ ఇంటూ ఏ డొమైన్ ఆఫ్ డార్క్నెస్. ఈ జీవవాక్యం నీ జీవితంలో నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. యేసయ్య, ఈరోజు మాకిచ్చిన జీవవాక్యంను బట్టి నేను స్తుతిస్తున్నాము. తండ్రి, మేము అంధకార సంబంధమైన చీకటి రాజ్యంలో జీవిస్తున్నాము. నీ ఉచితమైన కృపచేత మమ్ములను వెలుగు సంబంధమైన నీ రాజ్యంలోనికి నడిపించుమని జ్యోతిర్మయుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.